కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏ దువా మిల్ జాయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీలకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేను కారణమవుతానే ప్రతి జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీలకు అల్లహే అల్లా. సూపర్ అండి. అసలు ఈ సాంగ్ అంటేనే ఒక మ్యాజిక్. ప్రతి ఒక్కరు వింటారు, ప్రతి ఒక్కరు లిరిక్స్ ని ఫీల్ అవుతారు. అంటే ఇది రాసింది ఎవరు? మా బ్రదర్ రాసిండండి, లక్ష్మణ్ రాసిండు. ఓకే, లక్ష్మణ్ రాసి తానే ఆల్బమ్స్ అన్ని మీరు చూసే ఉంటారు కదా, డైరెక్షన్ అంతా అతనే చేశాడు, అతనే రాశాడు. సో మీ అంటే పర్సనల్ లైఫ్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మీ నేపథ్యం ఏంటండి? లైక్ మీరు ఎక్కడ పుట్టారు, పెరిగారు, ఎంత చదువుకున్నారు? మాది నిడదవెల్లి అని గ్రామం అండి. ఇక్కడ ఉమ్మడి మాబ్నార్ ఉండే అప్పుడు, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాగా మారింది. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది నిడదవెల్లి విలేజ్, కేశంపేట మండల్, షాద్నగర్ డివిజన్ వస్తుంది మాకు. ఇప్పుడు రంగారెడ్డిగా ఉంది. అక్కడనే నేను స్కూలు 10th వరకు అక్కడనే చదువుకున్నాను. ఆ 10th అయిపోయిన వెంటనే షాద్నగర్లో ఇంటర్ డిగ్రీ చేశాను. అప్పటికే మనకు ఈ పాటల పిచ్చి, సినిమాల పిచ్చి బాగుంటుండే. ఎట్లయినా ఇక్కడ రావాలి, మన లోపల ఏదో ఉంది అనేది పెట్టుకొని ప్రయత్నాలు చేసినాం. దానికి తోడు మనకు యూట్యూబ్ బాగా సహకరించింది. ఆ ప్రయత్నం ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. అంటే ఏజ్ లో ఉన్నప్పుడు మీరు అంటే సింగింగ్ ఎందుకు ఎంచుకున్నారు? లైక్ డైరెక్షన్, కెమెరా డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి ఫోక్ లో. మీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి. ఇంతవరకు చెప్పండి. ఆ ఫస్ట్ నేను లక్ష్మణ్ కథా మాటలు పట్టుకొని వచ్చాం. కథా మాటలు పట్టుకొని వచ్చి కృష్ణనగర్లో ప్రతి ఆఫీస్ తిరిగాం. అంటే కథా మాటలు పట్టుకొని వస్తే మనకి ఎవరు ఇస్తారు? కోట్లు పెట్టి తీస్తున్న సినిమాల్లో మనకి ఎవరు అవకాశం ఇస్తారు? పాట అనేది ఒక ఇది. అప్పటికే మేము సింగర్స్. సో ఈ ప్రయత్నం ఏదో బాగుంది కదా అంటే ముఖ్యంగా పాటను పట్టుకొని వచ్చాము. ఆ ప్రయత్నంలో కథ, రైటింగ్, డైరెక్షన్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ లేవనుకోకండి, ముందు మీరు చూస్తారు. ఆల్రెడీ లక్ష్మణ్ డైరెక్షన్ అవుతుంది. ఖచ్చితంగా నేను కూడా ఏదో ఒక రోజు మెగాఫోన్ పట్టుకుంటా 100%. అంటే ఆ కోణం ఉందండి, లేకుంటే మనం బాధపడవచ్చు, కానీ ఆ కోణం మా లోపల ఉంది. కథా మాటలు అవన్నీ డైలాగ్స్ పట్టుకొని తిరిగే వాళ్ళం. ఎవరికి వినిపిస్తే ఎవరు వింటారు చెప్పండి? పాట అంటే 5 నిమిషాలు ఆగి వింటాడు. డైలాగ్ సినిమా కథ ఉంది, 100 కోట్ల కథ ఉంది అంటే 100 కోట్ల కథ అని మనకు తెలుసు, అతను నమ్మాలి కదా ఫస్ట్. సో ఆ ప్రయత్నం కరెక్ట్ కాదు. పాట అనేది మనకు షార్ట్ అండ్ స్వీట్. అందుకనే పాటను ఎంచుకొని కొన్ని ఆల్బమ్స్ ఇట్లా స్టార్ట్ చేసినాం. ఆ పాటలతోనే సినిమా ప్రయత్నాలు కూడా చేసినాం. అందులో కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని కాలేదు. సో ఓన్ ఆల్బమ్ స్టార్ట్ చేసినాం. అప్పటికి మాకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. సో సింగింగ్ అనేది మీరు ఎంచుకోవడం జరిగింది ఆ టైంలో. అంటే మనము నార్మల్గా లిరిక్స్ రాసుకోవడం, కథ రాసుకుంటే వర్కౌట్ అవ్వదని సింగింగ్ లోకి వెళ్ళారు. 100%. అంతేనా? సో అంటే ఏంటండి ఫస్ట్ సాంగ్ ఏం పాడారు మీరు? ఫస్ట్ మా లక్ష్మణ్ అప్పటికే సాంగ్స్ రాసేవాడు. మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నదమ్ముల కౌల పిల్లలం కదా మేము ఇద్దరం. స్కూల్లో చదువుకొని ఇంటి దగ్గరికి వచ్చి అదో పని మేము వేసుకోని వాళ్ళం. కౌల పిల్లలం అంటే ఇప్పుడు చేంజ్ అయినండి. అంటే కొంచెం నేను బొద్దుగా, వాడు కొంచెం స్లిమ్గా. నేను అమ్మలా ఉంటా, వాడు నాన్నలా ఉంటాడు. అదే ఇక ఆటలు పాటలు ఎందుకో పాట మాతో బాగా ఫ్రెండ్షిప్ చేసింది. ఏదో కోణంలో పాటనే తీసుకునే వాళ్ళం మేము. ఒక బ్యాట్ ఆడుకుంటూ పాటనే వాడేవాళ్ళం. ఒక ఇంట్లో ఏమైనా పనులు చేసుకుంటూ పాటనే వాడేవాళ్ళం. రామ్ లక్ష్మణ్ అంటే పాటలే అనుకున్నారు. ఇక మేము మా ఊర్లో ప్రతి ఊరు నమాజ్తోనో కోడి కుత్తతోనో లేస్తుంది. కానీ మా కాలనీలో మేము లేచి ఒకటి రామభక్తికి సంబంధించిన పాటలు వాడేవాళ్ళం. అంజన్న చరితం విన్నా, అప్పటి మీకు తెలిసే కదా, ఆ క్యాసెట్ వేసి దాంతో పాటు వాడేవాళ్ళం. ఇక రామ్ లక్ష్మణ్ లేచిర్రా బాబు, ఇక వాళ్ళ సుప్రభాతం మాతోనే అందరు లేసేవాళ్ళు. ఇక అరే వాళ్ళు పోరలు పాటలకి ఎట్టిర్రు, ఇదే ఉంటుంది. ఇక అట్లనే ఆ ఒక్క ఇదిలోనే మా గొంతు సాప్ అయింది, అందులోనే మా చరణం వచ్చింది, అందులోనే ప్రతిదిగా దాంతో అల్లుకున్నాయి. ఆ క్యాసెట్ లోనే మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు మీరు అంటే ఫస్ట్ టైం స్టూడియోలో పాడిన సాంగ్ ఏదైనా గుర్తుందా? ఏది పాడారు ఫస్ట్ టైమా?
ఇక ఫస్ట్ టైం అంటే అది అప్పటికి మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం, స్టూడియోలో చుట్టూ ఎన్నో కోరస్లు అవి వాడినాం. ఫస్ట్ టైం అంటే ప్రత్యేకమైన పేరు తెచ్చిందంటే గాయపడిన మనసు నాదిలే అని లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది. పాడుతుందా పోనా? గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, నా గుండెకు గాయం చేసినావులే, లైఫ్ లాంగ్ నన్నుంటర్ని చేసినావులే, ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా, ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా, ఒక్కసారైనా కల్లో నేనొస్తానా, గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే. ఇది మా ఫస్ట్ ఆల్బమ్ అండి, ఫస్ట్ రికార్డింగ్ అయిన ఆల్బమ్, ఫస్ట్ 100 మిలియన్ ఆల్బమ్స్ అప్పట్లోనే. అప్పుడే జియో వచ్చింది, అప్పుడే మా ఆల్బమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక లౌడ్ స్ట్రెండ్ స్టార్ట్ అయింది మన నుంచే. మనం వేసిన బీజమే ఓపెన్ గా ఎవరేమనుకున్నా, ఎప్పుడంటే మేము లవ్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసాము అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయింది. అయితే నార్మల్ గా ఇప్పుడు దీప్తి సునైనా చేస్తారు ఆల్బమ్ సాంగ్స్, అవును. మీరు ఎందుకు ఫోక్ ఇండస్ట్రీని ఎంచుకున్నారు సాంగ్స్ చేయడానికి? ఫోక్ అని ప్రత్యేకంగా మీరు ముద్రేసారు కానీ మేము అట్లేం ఫీల్ అవ్వం. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, అఫీషియల్ సాంగ్ చేసి 20-30 లక్షలు ఖర్చు పెట్టి అట్లా మాకు ఇష్టం లేదండి. ఒక లో బడ్జెట్ లోనే అద్భుతం చూపించాలనేది మా తపన. ఫోక్ అని మీరు అనుకున్నారు, మేము ఇందులోనే అన్ని ఉన్నాయని మేము అనుకున్నాం. అందుకు జనాలు కూడా తీర్పిచ్చిరు, సినిమా రేంజ్కి మీరు వెళ్ళాలి, మీరు సినిమాని మించి. వాళ్ళు కూడా కామెంట్స్ కానీ మీరు చూస్తున్నారు కదా, సినిమా రేంజ్లో ఉన్నాయి, విజువల్ కానివ్వండి ఎక్కడ తగ్గట్లేదు. అంటే బడ్జెట్ విషయంలో కూడా మేము ఎక్కడ తగ్గకుండా అట్లా పాటలు మేము చేసినాం. ఒక కాంపౌండ్ నుంచి వచ్చారనుకో, ఇప్పుడు కీరవాణి సార్ ఉండు, వాళ్ళ కాంపౌండ్ నుంచి వస్తే డైరెక్ట్ మ్యూజిక్ నేర్చుకోండు, డైరెక్ట్ వాళ్ళ కాంపౌండ్ జనాలు చూసే వేరే ఉంటుంది. నేను సొంత ప్రయత్నం, ఒక మట్టిలో మాణిక్యంలా ఇట్లా మేము వచ్చాం కాబట్టి మీకు ఫోక్ గానే అనిపిస్తుంది. బట్ ఫోక్ అనుకున్నప్పటికీ మాకు బాధ లేదు. అంటే కాంపౌండ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను కీరవాణి సార్ త్రో నుంచి వచ్చాను అనుకో, నన్ను చూసే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఓన్ ప్రయత్నంతో వచ్చాను కాబట్టి ఫోక్గా అనిపిస్తాను. ఇప్పుడు నేను చిరంజీవి సార్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అనుకో, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ అంటారు. అర్థమవుతుందా? చూసే విధానం ఇక్కడ అంటే మనం ఎట్లా వస్తే అట్లా చూస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు మీరున్నారండి, డైరెక్ట్ మీరు సినిమా హీరోని చేస్తే ఎట్లా ఉంటుంది, హీరోనే అంటారు. ఫోక్ చేసావు కాబట్టి ఫస్ట్ ఫోక్ సాంగ్ చేసిందని అంటారు. అంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే వస్తున్నామో అది చూపిస్తారు జనాలు. అది సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అల్లరి అల్ల సాంగ్ ఉంది, దాన్ని మళ్ళీ మనం ఫోక్ అనలేము. మీరు చేసిన అది మీరు అంటే ఫోక్ అని ఒక ముద్రేసిరు కాబట్టి దాన్ని మరిపించడానికే ఇలాంటి ప్రయోగాలు చేసాం మేము. ఇలాంటి ప్రయోగాలు చేసినాం మేము. అది సినిమాకి దగ్గర ఉంటది, అన్నిటికి దగ్గర ఉంటది. అది ఆ ట్యూన్ గానీ అవును, సినిమా అనుకుంటారు అందరూ. మళ్ళీ బడ్జెట్ కూడా బాగా పెట్టారు. అవును, బడ్జెట్ బాగా పెట్టారు. ఎంత పెట్టారు సార్? అది దగ్గర 7 lakhs పెట్టామండి. 7 lakhs ఎవరు చెప్పారు మీకు ఎక్కువని? అంటే మీ గ్రూప్ లోనే చెప్పడం. ఏమో నాకు 7 lakhs వరకు అయినట్టు తెలుసు. మరి వాళ్ళు ఇంకేమైనా 3 లక్షలు ఎక్కువ వేసి 10 చేసిరేమో తెలియదు. ప్రొడ్యూసర్ అందరం కలిసి టీం అది జనతా బబుల్ అన్న మా లక్ష్మణ్ వాళ్ళంతా కలిసి చేశారు. ఫస్ట్ టైం ఒక యూట్యూబ్ సాంగ్ ని తాజ్ మహల్ లో షూటింగ్ చేసింది మేమే. ఒక సినిమా కూడా కెమెరా వెళ్ళదు అక్కడికి. సో మనం ఫస్ట్ టైం చేసినాం కాబట్టి హిట్ కూడా అదే రేంజ్ లో అంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు జనాలు. అది ఎప్పటికీ నా లైఫ్ లో మెమరబుల్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.